హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా అండి. అండ్ ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు మీరు, ఈ తోట వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించినటువంటి టొమాటో క్రాప్. ఈ ఫార్మర్ అని వచ్చేసి మహారాష్ట్ర ఫార్మర్ అండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే కనుక, ఈ వీడియో వచ్చేసి నిలువున మొబైల్ అడ్డం పట్టుకొని కాకుండా నిలువున పట్టుకొని తీసినందువలన ఫుల్ స్క్రీన్ కాకుండా ఇలా ఆఫ్ స్క్రీన్ వస్తుందండి. సో వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పడం కాలేదన్నమాట. అండ్ వీడియో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ తోట అయితే చాలా మంచిగా ఉంది. అండ్ ఈరోజు తీసినటువంటి వీడియో అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ అందరికీ తెలియచేయాలనేసి అయితే కాదండి. అండ్ ఈ ఫార్మర్ అన్న లాస్ట్ టైం మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెలియచేయండి అన్నప్పుడు నేను లాస్ట్ టైం ఈ ఫార్మర్ అన్నతోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఆ వీడియోస్ కూడా లాస్ట్ ఇయర్ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఓకే ఫ్రెండ్స్, అందువలన ఈ ఫార్మర్ అన్న ఈ ఇయర్ కూడా మీ టొమాటో క్రాప్స్ అంటే ఆంధ్ర టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కోసం మనకి కాల్ చేశారనమాట. సో ఆ కారణం చేత అన్నకు మన ఇన్ఫర్మేషన్ అంటే ఆంధ్ర ఇన్ఫర్మేషన్ తెలియచేసి అండ్ మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అండ్ నేనైతే ఈ ఫార్మర్ అన్నతో మాట్లాడలేదండి, ఎందుకంటే ఈయనకి అంటే హిందీ తప్ప మరి ఇంకో లాంగ్వేజ్ లేదు. అండ్ నాకు వచ్చేసి తెలుగు మాత్రమే. అండ్ అందువల్ల మా అన్నకంటే మా బ్రదర్కి వచ్చేసి హిందీ మాట్లాడతారు. సో ఆ అన్నతో మాట్లాడారనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అన్న ద్వారా సో తెలుగులో కన్వే చేయించుకొని నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఏరియా ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇది వచ్చేసి మహారాష్ట్ర అండి, నైసాల్ ఏరియా. అండ్ ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సంతోష్ అండి. అండ్ ఈ నైసాల్ ఏరియాకి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంటే 100 కిలోమీటర్ల వరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ 100 కిలోమీటర్లకు సంబంధించినటువంటి టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మహారాష్ట్రలో అంటే ఈ నైసాల్ ఏరియాకి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో టొమాటో క్రాప్స్ వచ్చేసి 35 to 55 డేస్ ఉన్నటువంటి టమోటా తోటలు 85% ఉన్నాయండి. అండ్ చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక 15% వచ్చేసి నాటడంలో ఉంది. ఇంకా ఎప్పటి వరకు నాటుతారు ఇలాగా అంటే గనక ఇంకొక 15 రోజుల వరకు నాటుతారంటండి. సో ఈ 15% కూడా ఇప్పుడు నాటుతున్నారు, ఇంకా 15 రోజుల వరకు నాటుతారనమాట. అండ్ ఇప్పటికి వచ్చేసి నాటుతూ ఉన్నారు, ప్లస్ ఇంకా 15 రోజుల వరకు నాటే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక ఇక్కడ వచ్చేసి వర్షం ఉంది అన్నారండి. సో నాకైతే నేను న్యూస్ ఛానల్స్లో కూడా చూశాను, మహారాష్ట్రలో హెవీ వర్షము అని చెప్పారనమాట. అండ్ ఇక్కడ వర్షం పడింది కదా అని డౌట్ రైజ్ చేస్తే గనక సో టౌన్ ఏరియాస్లో వర్షం పడిందండి, ఈ క్రాప్ ఉన్న ఏరియాస్లో అయితే వర్షం పడలేదు. అండ్ మా ఏరియాలో అయితే క్లౌడీగా ఉంటుందంతే, పెద్ద వర్షాలు అయితే నష్టపరిచే వర్షాలు అస్సలు పడలేదు అని చెప్పారండి ఈ సంతోష్ అన్న. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక టమోటా ఫ్లవరింగ్ వస్తుంది కదండి. సో ప్రతి ఒక్క పువ్వు కూడా రాలిపోకోకుండా ప్రతి ఒక్క పువ్వు టమోటా పంటకే వచ్చేసిందండి. సో చాలా అంటే చాలా మంచి పంట దిగుబడి వస్తుంది. ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ టమోటా క్రాప్స్ చాలా మంచిగా ఉన్నాయి అని ఈ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. ఇక ఈ ఏరియాలో వచ్చేసి పీపుల్గావ్, నైసాల్, గిర్నార్ అండ్ కడగావ్, సంగమనేర్, సిన్నార్, గోటి అండ్ ఈ ఏరియాస్లో అంటే ఇవి ప్రొనౌన్సియేషన్ కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మహారాష్ట్ర కదండి. సో ఈ ఏరియాస్లో నుంచి ఈ టమోటో క్రాప్స్ అనేది పండిస్తున్నారు. అంటే ఈ అన్న చెప్పినటువంటి ఇన్ఫర్మేషను ఈ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు 85% వచ్చేసి 35 రోజుల నుంచి 55 రోజులు తోటలు ఉన్నటువంటి ఏరియా. సో ఈ ఏరియాస్ అనమాట. అండ్ కల్వార్ అనే ఒక గ్రామం అయితే ఉంది, అంటే ఏరియా ఉంది. సో ఈ కల్వార్లో వచ్చేసి ప్రజెంట్ కటింగ్ పడే తోటలు ఉన్నాయి, స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ, మంచిగా టమోటో అనేది కటింగ్ పడుతుంది. అండ్ ఈ ఏరియా నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది మీ ఏరియా నుంచి అని డౌట్ ట్రై చేస్తే కనుక ఎంపీ అంటే మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ముంబై ఈ 3 ప్లేసెస్కి ఈ కల్వార్ నుంచి కటింగ్ పడే టమోటాలు ఎగుమతి అవుతున్నాయనేసి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక టౌన్లో పడ్డాయి టమోటాలు ఉన్న చోట అయితే వర్షం లేదండి, క్లౌడీగా ఉంటుంది అంతే అని చెప్పారు.
అండ్ ఇంకొకటి ఏమంటే కనుక ఈ వీడియోలో చూపించే ఫార్మర్ అన్న నాకు ఈ 46 సెకండ్స్ ఉన్నటువంటి వీడియో క్లిప్పే ఇచ్చారు. సో అందుకని ఇది రిపీటెడ్గా వీడియో అనేది ప్లే అవుతోంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక నేను మహారాష్ట్ర వెళ్ళలేదు, అక్కడ నుంచి నేనేమి ఇన్ఫర్మేషన్ తెచ్చి మీకు చూపించలేదు. సో ఈ ఫార్మర్ అన్న ఆంధ్ర ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ అడగడానికి కాల్ చేసింటే సో నేను అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకున్నాను అంతేనండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇక్కడ వచ్చేసి టమోటో క్రాప్స్ అన్నీ కూడా ఈ 100 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. వేరే ఏరియాలో టమోటా పాడై ఉండొచ్చు. సో నేను ఇంకా ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నాకు తెలిసి నేను అనంతపురం టమోటో క్రాప్ మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను తెలియజేస్తా అని ఎప్పుడైనా చెప్పానండి. ఎందుకు అంటే కనుక ఒక పర్సన్ ఒక విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అంటే చేయగలడు. అదే జిల్లాకి అంటే ఆ పల్లెకి ఆ మండలాలు, ఆ తాలూకాలు అండ్ జిల్లా అంటే ఎన్ని పల్లెలు వస్తాయి. సో ఎవరికీ చేత కాదండి. అండ్ ఈ ఫార్మర్ అన్న తెలియచేసిండేది జస్ట్ కేవలం 100 కిలోమీటర్లకి సంబంధించి డిస్టెన్స్లో ఉన్నటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. సో మిగతా మహారాష్ట్ర అంటే ఎంత పెద్దదండి, ఎన్ని జిల్లాలు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి. సో అంత ఇన్ఫర్మేషన్ కాదండి. ఈ నైసాల్ ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. అండ్ ఇదండి ఇన్ఫర్మేషను. అండ్ ఈ ఫార్మర్ అన్న పర్సనల్గా మా తరపు నుంచి చెప్పండి. సో చాలా టమోటా తోటలు అంటే ఎకరాలు పెట్టకుండా చిన్న రైతు పెద్ద రైతు సమంగా వచ్చేలాగా అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు కాకుండా ఒక్కొక్క ఎకరం పెట్టమని చెప్పండి. అండ్ ఒక్క టమోటా పంట మాత్రమే ఉంది ఈ భూమి మీద అనుకోకుండా సో అన్ని వెజిటేబుల్స్ అంటే కాయగూరలు పెట్టమని, కాటను అండ్ వేరే అంటే వెజిటేబుల్సే కాక ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి. సో అన్ని పంటలు పెట్టమనండి. అందరూ ఒకటేసారి టమోటా మీద పడిపోకోకుండా సో ఒక్కొక్కరు అంటే కొంతమంది ఏ సీజన్ని బట్టి సో అలాగా కొంచెం ఫాలో అప్ చేయమని చెప్పండి. మా తరపు నుంచి మహారాష్ట్ర ఫార్మర్స్ తరపు నుంచి అంటే చిన్న రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయమని చెప్పండి అని చెప్పారండి ఈ ఫార్మర్ అన్న అంటే సంతోష్ అన్న. సో చాలా మంచిగా చెప్పారనే చెప్పొచ్చు. సో నేను కూడా లెంతీ వీడియోస్లో ఈ ఇన్ఫర్మేషనే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో అంటే ఎక్స్పెక్టేషన్ చేయండి అని చెప్పినప్పుడు నేను అప్పుడు ఎక్స్పెక్టేషన్ చేసేదాన్ని. ఎందుకంటే ఇలా అంటే మిగతా ఏరియాస్ నుంచి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంటిని. ఇప్పుడైతే అటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడి నుంచి గ్యాదర్ చేయలేదు. సో మీకైతే అలాంటి ఎక్స్పెక్టేషన్ వీడియోస్ అయితే చేయడం లేదండి. ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేయాలంటే ఇక్కడ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ రాసుకొని సో అలా అయితే నేను చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ రేపు ఏం ప్రైస్ పోతుందో అనేది కూడా నేను చెప్పలేను. సో అలాంటిది నెక్స్ట్ ఆగస్టు ఆ తర్వాత మంత్స్ అన్నీ అడుగుతున్నారు. బట్ నేనైతే చెప్పలేనండి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చేయాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని చోట్ల నుండి తీసుకుంటే కనుక ఒక ఎక్స్పెక్టేషన్ అంటే 100% జరగకపోయినా ఇలా జరగచ్చు అని చెప్పొచ్చు. బట్ అది కూడా నేనైతే ఏ ప్రయత్నము చేయలేదన్నమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఇంకా కొంచెం టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను రేపు ఎల్లుండి అని చెప్పారు. సో తెలియజేస్తే కనుక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ షేర్ చేస్తానండి. సో ఇదే వీడియోనే రిపీటెడ్గా పెట్టాను. సో ఏమనుకోకండి, అన్న కేవలం 46 సెకండ్స్ వీడియో మాత్రమే ఇచ్చారు. సో అది రీజన్ అన్నమాట. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ ద్వారా తెలియచేశారంటే అలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇట్లా మీ హెల్లో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.